విశాఖపట్నానికి ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇప్పుడు తీసుకొస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఇది వద్దు కాదు అంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? Firstly, I really appreciate IT Minister Nara Lokesh garu for bringing us IT hubs అనేది తెస్తున్నారు మన విశాఖపట్నంకి. But what YCP is doing is completely non-negotiable in my terms. మనము బయట ప్రదేశాలకు వెళ్ళకుండా మన సిటీలోని వితిన్ లోకల్గా మనము చాలా డెవలప్ అవ్వడానికి when he is trying to do so much, so దానికి పిటిషన్ వేసి రెస్ట్రిక్ట్ చేయడానికి it is not a right thing to do. So I believe that what they are doing is completely irrespectably. విశాఖపట్నానికి గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కార్గిజెంట్ కానీ ఇలా రకరకాల కంపెనీలన్నీ మన విశాఖపట్నంలోనే వచ్చాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ అ వైజాగ్ పర్సన్. నేను పుట్టి పెరిగింది వైజాగ్లోనే. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు గో అవుట్ సైడ్, ఇప్పుడు నేను జాబ్ పర్పస్గా అయినా సరే ఐ షుడ్ గో అవుట్ సైడ్ అన్న ఇదిలో ఉండేదాన్ని. దట్ బయటకు వెళ్ళాలి, ఈదర్ హైదరాబాద్, బెంగళూరు, మెట్రో సిటీస్కి వెళ్ళాలి. ఎలాగా, హౌ కుడ్ ఐ సర్వైవ్ దేర్? నేను ఒక సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్ని. అక్కడికి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వగలనా లేదా? బికాజ్ నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే విత్ మై ఫ్యామిలీ సరౌండింగ్స్ అంతా. సో అక్కడ ఉండగలనా అనే థాట్ ప్రాసెస్ టైంలోని టీడీపీ పార్టీ వెన్ దే పుల్డ్ అవుట్ దిస్ ఐటీ హబ్, ఇక్కడ గూగుల్ వస్తుంది, ఇక్కడ ఐబిఎం వస్తుంది, ఇక్కడ కాగ్నిజెంట్ వస్తుంది, టీసీఎస్ వచ్చింది. సో కెరియర్ ఆపర్చునిటీస్ అని చాలా వరకు ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా కూడా వైజాగ్ అనేది చాలా మందికి ఎమోషన్. సో చాలా మంది ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటారు. బికాస్ ఆఫ్ ద జాబ్ పర్పసెస్ కోసమే వాళ్ళు అంత దూరం వెళ్తున్నారు. సో యా, ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ అండ్ ఆల్సో గ్రేట్ఫుల్ ఫర్ నారా లోకేష్ గారు. యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, I'll be appreciating what he's doing and I'll always be grateful for what he did for the younger generation and the next upcoming generation. వాళ్ళందరికీ ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు ఐ ఫీల్ గ్రేట్ఫుల్. విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలన్నీ ఇప్పుడు విశాఖ నగరం ఐటీ హబ్గా మారబోతుంది. అంటే ఇప్పుడు గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కార్గిజెంట్ రకరకాల కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము బయట దేశాలకు వెళ్ళి చదువుకొని డబ్బులు ఖర్చు పెట్టే కన్నా మన దగ్గరే ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే మంచిగా సెటిల్ అయ్యి ఫ్యామిలీకి చూసుకొని హ్యాపీగా ఉండడం అంటే ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆపర్చునిటీ ఇస్తున్నందుకు, మన ఊరు డెవలప్ చేసినందుకు, ఇక్కడ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, కైలాసగిరి, సింహాచలం అన్నిటిని డెవలప్ చేసినందుకు తెలుగుదేశం పార్టీకి థ్యాంక్ యూ సో మచ్. ఈ రకరకాల కంపెనీలు తీసుకొస్తూ ఉంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఎట్లా చూడాలంట? చాలా మంది అడ్డుకుంటున్నారు, కానీ ఏటి జరగవు. ఎందుకంటే మేము అందరం తోడుగా ఉండి నిలుస్తాము. ప్రతి ఒక్కదానికి మేము పోరాడి సాధిస్తాము. ఏదైనా యూత్ చేతుల్లోనే ఉంది. మేము అన్నిటిని ఎదుర్కొని మేము ఇక్కడే జాబ్లు వచ్చేలా, వైజాగ్ని డెవలప్ చేసేలా చూసుకుంటాం. చాలా వరకు కంపెనీలు గత ప్రభుత్వం తీసుకుని రాలేదు. ఈ ప్రభుత్వంలోనే, కూటమి ప్రభుత్వంలోనే ఈ ఐటీ కంపెనీలన్నీ తీసుకొస్తూ ఉన్నది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము ఉండే జనరేషన్లో ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి డెవలప్ చేసినందుకు చంద్రబాబు గారికి చాలా థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ నగరాన్ని అతిపెద్ద నగరం కింద, ఇప్పుడు హైదరాబాద్ నగరం తర్వాత విశాఖ నగరాన్ని ఎంతో ఐటీ హబ్గా మార్చబోతుంది. అయితే విశాఖపట్నంలోనే ఎన్నో రకాల ఐటీ సంస్థలన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? మేము చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్లీ ఐటీ చాలా తక్కువ ఉంది వైజాగ్లో. ఏంటి అంటే కొత్తగా తీసుకురావడం, వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మేము కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఉంటూ మేము ఫ్యామిలీ స్పెండ్ చేయొచ్చు. చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఫ్యామిలీని మిస్ అవుతూ ఇదిగా. బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు టీసీఎస్, గూగుల్ అన్నీ వస్తున్నాయి మన వైజాగ్కి కూడా. వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము ఇక్కడ వర్క్ చేసుకుంటూ మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ నారా లోకేష్ గారు తీసుకురావడం. చాలా అంటే పర్సనల్గా కూడా మాకు మంచి జాబ్స్ యాక్చువల్లీ లేవు ఇక్కడ వైజాగ్లో, చాలా తక్కువ ఉన్నాయి. చాలా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ తెచ్చుకోవడం, రావడం మాకు కూడా ఆపర్చునిటీస్ బాగుంటాయని మేము అనుకుంటున్నాం. సిపి వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో పిటిషన్లు పెడుతున్నారు, గూగుల్ ఐటీ సంస్థలని అడ్డుకునే ప్రయత్నంగా చూస్తూ ఉన్నారు. మరి మీరు ఏం చెప్తారు? వాళ్ళు అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ వాళ్ళైతే ఏం డెవలప్ చేయలేదు. డెవలప్ చేస్తున్న వాళ్ళు కూడా ఆపడం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంతా నెగిటివ్గా పోర్ట్రేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీయే అంత ఫస్ట్ నుంచి నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, వాళ్ళు ఏం చెయ్యకపోవడం, చేస్తున్న వాళ్ళు కూడా ఆపడం అది కరెక్ట్ కాదు అని నా ఫీల్. ఐటీ సంస్థలు అనేక రకాలు తీసుకొచ్చారు కదా, నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. మాలాంటి యంగ్స్టర్స్కి ఐటీ హబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము ఇక్కడే ఉంటూ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ వర్క్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఐటీఐ కంపెనీస్ వల్ల మనకైతే వైజాగ్లో ఇంతకు ముందు చాలా ఇబ్బంది
ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు మన వైజాగ్కే ఐటీఐ కంపెనీస్ రావడం వల్ల చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు, ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా మన వైజాగ్లోనే ఐటీఐ కంపెనీ పెట్టడం వల్ల నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. దీనివల్ల యంగ్స్టర్స్కి చాలా యూజెస్ అయితే కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల మాలాంటి యూత్కి చాలా యూజెస్ అయితే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్లో అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఇంతకు ముందు ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. మన విశాఖపట్నానికి ఎన్నో రకాల ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? పట్నంలో ఫ్యామిలీకి దగ్గరగా చేసుకోవడం ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాగ్నిజెంట్ కానీ, టెక్ మహేంద్ర కానీ, గూగుల్ కానీ వస్తుంటే ఇంకా స్టూడెంట్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇంకా వస్తాయి. ఫ్రెషర్స్కి వాళ్ళకి ఇంకా బయటికి వెళ్ళకుండా మనం విశాఖపట్నం మన హోమ్ టౌన్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తా అనుకుంటున్నారు? థ్యాంక్స్ అండి నారా లోకేష్ గారు, అంతకు మించి ఇంకేం చెప్తాం. విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలన్నీ ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా చాలా రెడ్యూస్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే మన ఓన్ కంట్రీలోనే, మన స్టేట్లోనే ఈ ఐటీ కంపెనీస్ వచ్చేసాయి కాబట్టి, సో మనకి ఫ్యూచర్లో కానీ, అప్కమింగ్ జనరేషన్కి కానీ అండ్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి కానీ జాబ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి చాలామంది వర్క్స్ చేస్తూ, చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేస్తూ అండ్ నార్మల్ జాబ్స్లోనే సెటిల్ అయిపోతున్నారు. సో ఈ ఐటీ కంపెనీస్ వల్ల ఏంటంటే వాళ్ళు చదివిన కోర్స్కి కానీ, వాళ్ళు చేసిన ఎడ్యుకేషన్కి కానీ ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి ఒక మంచి జాబ్ అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళు చదివిన స్టడీస్కి ఇది ఒక మంచి ఫలితం అని చెప్పొచ్చు మనం. సో దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గుతుంది అండ్ ఈ జనరేషన్కి ఇది చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ. సో దీనివల్ల ఫ్యూచర్ అనేది చాలా జీడిపి వాల్యూ కూడా పెరుగుతుంది అండ్ కంపెనీ అండ్ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల. విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జాబ్ కోసం అని చెప్పి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అని చెప్పి చేస్తున్నాము. బట్ ఇప్పుడైతే మన విశాఖపట్నంలో రావడం అనేది గ్రేట్ అనే చెప్పొచ్చు. దానివల్ల అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో అందరూ ఇక్కడే ఉండొచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు అని చెప్పి ఇదైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇది తేడం నిజంగా గ్రేటే. ఎందుకంటే అందరూ ఇక్కడ ఉండొచ్చు. అంటే తెలుగు వాళ్ళకి అయితే ఎక్కువ దీంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ ఇప్పుడు ఇది రావడం తెలుగు వాళ్ళకి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పొచ్చు. సో అది బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది నెంబర్ 1 కాబోతుంది దీనివల్ల. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో జాబ్స్ అనేవి బాగుంటున్నాయి. ఐటీ సెక్టర్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో ఇప్పుడు విశాఖపట్నం కూడా అలా గ్రేట్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. నారా లోకేష్ గారికి ఏం చెప్పాలి? అంటే ఇది తేడం చాలా మంచిదే. ఇలా ఇంకా బోల్డ్ అనే ఐటీ సెక్టర్స్ రావాలి అని కోరుకుంటున్నాను. అంతే సార్. విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, తీసుకొచ్చారు కూడా కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సో సీఎం ఇంకా మోడీ గారు ఈ స్కీమ్స్ తీసుకురావడం ఇక్కడ ఇండియాకి, అది విశాఖపట్నం మెయిన్గా ఆంధ్రాని ఫోకస్ చేసుకుంటూ వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ దట్. చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి ఐటీ సెక్టర్లో చేయడానికి, వాళ్ళ జాబ్స్ రావడానికి అని. సో వాళ్ళ డ్రీమ్స్ కోసం పక్క కంట్రీస్కి వెళ్ళడం లేదా పక్క స్టేట్స్కి వెళ్ళడం అదంతా అప్పుడు జరిగేవి. సో ఇప్పుడు కంపెనీస్ వచ్చాయి కాబట్టి వీఆర్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్. నారా లోకేష్ గారికి ఏం చెప్తా అనుకుంటున్నారు? రియలీ థ్యాంక్ యూ ఫర్ హిమ్. ఏవైనా చెప్పాలి అంటే వీ షో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. సో థ్యాంక్ యూ చెప్పడం తప్ప వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్ టు బ్రింగింగ్ దోస్ ఐటీ సెక్టర్ టు మెయిన్లీ ఫోకసింగ్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నానికి అనేక రకాల డేటా కంపెనీలన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి కదా, ఐటీ హబ్గా మారిపోతుంది అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. చాలా మంది ఉద్యోగాల్లో కన్నా చాలా కష్టపడుతున్నారు. ఇంకా ఇవన్నీ రావడం వల్ల ఉద్యోగాలు ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి అందరికీ ఒక స్టామినా వస్తుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ కానీ ఉద్యోగాలు వస్తే నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బ్రైట్గా ఉంటుందండి. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ చాలా కష్టాలు పడుతూ, ఫుడ్ పడక, వాటర్ పడక, చాలా డిసీజెస్ వస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం. అదేదో ఇక్కడ ఉంటే హ్యాపీగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ మా పనులు మేము చేసుకుంటాం. ఇంకా అంత స్ట్రెయిన్ కూడా అవ్వక్కర్లేదు, మేము ఫ్రీగా ఉండొచ్చు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నామండి. నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలన్నీ ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఐటీ సెక్టర్లు అన్ని తీసుకురావడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పగలం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి జాబ్ చేయాలనే ఆసక్తిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ చాలా మంది వరకు జాబ్ చేస్తున్నాం అనేసి బయట అంటే హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ బయట పేర్లు చెప్పడం వల్ల అలా పేరెంట్స్ కూడా ఇబ్బంది ఉంది. పేరెంట్స్ కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందిగా కలిగిస్తూ చాలా బాధ
బాధపడుతుంటాం. అదే ఇప్పుడు మనకి ఐటీ కంపెనీలు మన వైజాగ్ రావడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థికి జాబ్లు వస్తాయని నమ్మకం. నెక్స్ట్ మళ్ళీ అంటే మన అబ్బాయి మన పక్క నుండి జాబ్ చేస్తున్నాడు అని సరే వాళ్ళ అమ్మ నాన్న కొంచెం సంతోషం ఉంటుంది. దీనివల్ల మాకేంటంటే కంపెనీలు వస్తాయి, మేము ఎక్కడికి బయటకు వెళ్ళవసరం లేదు, ఇక్కడ నుండి మేము చదువుకొని ఇక్కడే మేము జాబ్ చేయొచ్చు అని నమ్మకం మాకు కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల మాకు కొంచెం సంతోషంగా ఉంది ఐటీ కంపెనీలు రావడం వల్ల. ఎలా ఉండబోతున్నారు ఫ్యూచర్ అయితే జాబ్ కోసం బయట అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అటు సైడ్ ఇటు వెళ్ళకుండా ఇక్కడే మనం ఉండగలమనే నమ్మకం కొంచెం ఎక్కువ వచ్చింది ఈ ఐటీ కంపెనీలు రావడం వల్ల. మరి ఈ డేటా సెంటర్లని అడ్డుకునే ప్రయత్నంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. మరి వైసీపీ వాళ్ళు ఇది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా చూస్తారు? మరి అడ్డుకునే ప్రయత్నం అంటే మనం ఏం చెప్పలేం కదా వాళ్ళ మనసులో ఏముందో. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది అడ్డుకోవడం అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఉపయోగపడేదాన్ని ఎవరైనా సరే అది ఆగదు కదా. స్టూడెంట్స్కి ఉపయోగపడింది నార్మల్ది అయితే ఎవరైనా స్టూడెంట్స్కి ఉపయోగపడదు కాబట్టి పర్లేదు, వాళ్ళు ఆపాలని ట్రై చేసినా సరే అది అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు అందరూ ఏదో ఒకలాగా ఆపాలి, మంచి పని ఎవరైనా ఆపాలని చూస్తారు, అది ఆపలేదని నేను చెప్పగలను.